వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇప్పుడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అన్ని ఆన్ లో పెట్టుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ది ఎపిసోడ్. మెగాస్టార్ చిరు చేతి నిండా ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం వశిష్ఠ మల్లిడి దర్శకత్వంలో విశ్వంభర అనే బిగ్ బడ్జెట్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఫైనల్లో ఉంది. ఈ సినిమా షూటింగ్ ని త్వరలో పూర్తి చేసి సిజీ వర్క్ ని కంప్లీట్ చేసే పనిలో మేకర్స్ ఉన్నారు. సినిమా షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా అప్పుడే మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాని మొదటగా సంక్రాంతికి విడుదల చేద్దామని అనుకున్నారు. రామ్ చరణ్ గేమ్ చేంజర్ వల్ల ఈ సినిమాను సమ్మర్ కు పోస్ట్ పోన్ చేశారు. సమ్మర్ లో సినిమాలు ఎక్కువగానే విడుదలవుతున్నాయి. అయితే విశ్వంభర సినిమా రిలీజ్ డేట్ ని చిరంజీవి సెంటిమెంట్ కు లింక్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఎందుకు ఆ సెంటిమెంట్ ఏంటి, అప్పుడే ఎందుకు రిలీజ్ చేయాలనుకుంటున్నారు అనేది తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి. అందుకంటే ముందు మీలో మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ కంటిన్యూ ది షో. విశ్వంభర నుంచి ఇప్పటి వరకు రిలీజ్ అయిన పోస్టర్స్ అయితే విమర్శలు అందుకున్నాయి. హాలీవుడ్ సినిమాలను కాపీ కొడుతున్నారని ట్రోల్స్ చేసేశారు. సినిమా సీసీ వర్క్ పై సరిగ్గా ఫోకస్ చేయకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని చిరంజీవి అన్నారు. సో సినిమా వాయిదా పడడమే మంచిదైంది. సిజీ వర్క్ మరింత క్వాలిటీతో ప్రజెంట్ చేసే అవకాశం వశిష్ఠకు వచ్చింది. సోషియో ఫ్యాంటసీ చిత్రంగా సిద్ధమవుతున్న ఈ సినిమాని మూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ మూవీలో ఆశలు పెట్టుకున్నారు. ఇకపోతే ఈ మూవీని మే 9న రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. చిరంజీవి ఆ రోజును ఫిక్స్ చేసుకోవడానికి ఒక కారణం కూడా ఉందట. ఆయన కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ 1990 మే 9న రిలీజ్ అయింది. అందుకే ఆ తేదీ సెంటిమెంటల్ గా కలిసొస్తుందని యువి క్రియేషన్స్ కూడా అదే డేట్ ని కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ డేట్ ను త్వరలోనే అనౌన్స్ చేయనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. మెగా ఫ్యాన్స్ కూడా ఈ సినిమా అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీలో త్రిష మెగాస్టార్ చిరంజీవికి జోడీగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే అషికా రంగనాథ్, మీనాక్షి చౌదరి కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. సోషియో ఫ్యాంటసీ చిత్రం కావడంతో ఈ సినిమాని జగతిక వీరుడు అతిలోక సుందరి చిత్రంతో పోల్చి చూస్తున్నారు. కానీ ఈ మూవీ కాస్త డిఫరెంట్ గా ఉంటుందని మేకర్స్ అంటున్నారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ పడితేనే చిరంజీవి హిట్ ట్రాక్ ఫామ్ లోకి వస్తుందని మెగా ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో ఇప్పటి వరకు చిరంజీవి నుంచి వచ్చిన సినిమాలలో ఫ్యాన్స్ తో పాటు రెగ్యులర్ ఆడియన్స్ ని కనెక్ట్ అయిన మూవీ వాల్తేరు వీరయ్య మాత్రమే. ఆ తర్వాత వచ్చిన బోలా శంకర్ మూవీ అటర్ ఫ్లాప్ అయింది. అయితే విశ్వంభర నుంచి మెగాస్టార్ కథల ఎంపిక మార్చుకున్నట్లు తెలుస్తోంది. రీమేక్ల జోలికి వెళ్లకూడదని ఫిక్స్ అయినట్లు సమాచారం. మరి ఈ సినిమా ఎలాంటి టాక్ ని అందుకుంటుందో తెలియాలంటే ఇంకొన్నాళ్ళు వెయిట్ చేయాల్సిందే. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.